ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీడియా మిత్రులకు, పత్రికా విలేకరులకు, నా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, నా తోటి వ్యాపారులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వేసవి కాలం ఎండలు తీవ్రత చాలా తీవ్రతగా ఉన్నది. మరి ప్రతి 33 జిల్లాల నుంచి వచ్చినటువంటి సబ్ రిజిస్టర్ కార్యాలయాలకు వచ్చినటువంటి మన ప్రజలు, రైతులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఎంతోమంది ఉద్యోగులు, కార్మికులు, ఎంతోమంది రిజిస్ట్రేషన్ కొరకు సుదీర్ఘ ప్రాంతాల్లో ఉన్నటువంటి వచ్చినటువంటి సబ్ రిజిస్టర్ కార్యాలయాలకు మౌలిక వసతులు తాగడానికి నీళ్లు, మరుగుదొడ్లు, మరి అవన్నీ కూడా ప్రతి జిల్లాలో ఉన్నటువంటి జిల్లా కలెక్టర్లు మరి ఒక ప్రత్యేకమైనటువంటి జిల్లాలకు సబ్ రిజిస్టర్ కార్యాలయాలకు జీవో పాస్ చేసి వారికి ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటూ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లో కూడా ఎలాంటి జాప్యం జరగకుండా సిబ్బంది కొరత కూడా చాలా తక్కువగా ఉన్నది. సిబ్బందిని కూడా ప్రతి జిల్లాలో కలెక్టర్లు చూసి వారికి మెరుగైనటువంటి సేవలు ప్రతి జిల్లాలో కూడా సౌకర్యాలు కల్పించాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. అదే మాదిరిగా మరి వెంచర్లు వేసినటువంటి సామాన్య 2 సంవత్సరాల నుంచి వెంచర్లు ప్రజలు వేయలేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఒక ప్రత్యేకమైనటువంటి జీవో తీసుకురావాలని సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసుకుంటున్నా. ఆ జీవో ఏంటంటే 1 ఎకరం కానీ 2 ఎకరాలు కానీ 5 రకాలు DTPC లేఅవుట్ చేయాలి. కానీ 5 రకాల లోపు ఉన్నటువంటి 1 ఎకరం కానీ 2 ఎకరాలు కానీ 3 ఎకరాలు కానీ 1 ఎకరానికి 50,000 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీ కార్యాలయంలో కట్టించుకొని మరి వారికి ప్లాట్ నెంబర్లు వేసి బాజాప్తగా ప్లాట్ నెంబర్లు వేసి రిజిస్ట్రేషన్ చేస్తే ప్రజలందరూ సంతోషిస్తారు. లక్షలాది మంది రియల్ ఎస్టేట్ వ్యాపారం జీవనం కొనసాగిస్తున్నటువంటి వారు ఈరోజు రిజిస్ట్రేషన్లు వెంచర్లు జీవనోపాధి కోల్పోయి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. నాకు చెప్పడం జరిగింది. ప్రతి జిల్లాలో చాలామంది కూడా ఈ వెంచర్లు 1 ఎకరం 2 ఎకరాలు ప్రభుత్వానికి మేము ట్యాక్స్ రూపంగా కట్టుకుంటాం, మాకు ప్లాట్ నెంబర్ వేసి రిజిస్ట్రేషన్ చేయాలని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. మరి ఆ గగ్గోలు ప్రజల యొక్క సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం విన్నవించుకోవాలని ఒక జీవో తీసుకురావాలని, వెంచర్లు వేస్తేనే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, లక్షల కోట్ల ఆదాయం పెరుగుతుంది. కాబట్టి మరి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మరి రియల్ ఎస్టేట్ నమ్ముకున్నవారు రియల్ ఎస్టేట్ అనేది ప్రతి ఒక్కరికి ఇలా ప్లాటు మన పిల్లల పెళ్లి కోసం కానీ ప్రతి ఒక్కరు ఎప్పుడో ఒక చోట మనం ప్లాట్లు కొనుక్కుంటే మనకు ఆపద ఉన్నప్పుడు ఆ ప్లాట్లు రియల్ ఎస్టేట్ మనం ఆదుకుంటుంది. మన కుటుంబానికి, మన పిల్లలకు, చదువులకు ఎన్నో రకాల ఉపయోగపడుతుంది. కాబట్టి మరి ప్రతి జిల్లాలో కూడా కొన్ని డెవలప్మెంట్ ఆఫీసులు కానీ, మెడికల్ కాలేజ్ కానీ, కొన్ని ఇండస్ట్రియల్ పార్కులు కానీ, ప్రతి జిల్లా చెరువులో చుట్టూ గ్రీన్ పార్కులు కానివ్వండి, రింగ్ రోడ్లు కానివ్వండి, అదే మాదిరిగా మన బఫర్ జోన్ FTL అనేది గతంలో 100 మీటర్, ఇప్పుడు 30 మీటర్లు పెట్టిర్రు. అది ఇప్పుడు 100 మీటర్లు పెట్టడం వల్ల 100 మీటర్లు అంటే సుమారు 1/2 కిలోమీటర్ పెడితే వాడు ఆ ప్లాట్లు కొనుక్కోలేని పరిస్థితి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. అది 30 మీటర్లే పాత పద్ధతిని అమలు చేయాలి. రియల్ ఎస్టేట్ చెరువు సైడ్ ఉన్నటువంటి కట్ట కూడా సుదీర్ఘ చెరువులు ఉన్నటువంటి నీళ్ళు రాకుండా చెరువులో చుట్టూన్నటువంటి కట్ట పోసి ప్రజలకు ప్లాట్లు అన్నీ అమ్ముకునేటట్టు ఈ రాష్ట్ర ప్రభుత్వం జీవో తీసుకురావాలని మరి నేను తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరికి ఎలాంటి సౌకర్యాలు కలగకుండా మంచిగా చూసుకోవాలని రాష్ట్ర ప్రజలందరికీ మరొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.